విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో రాష్ట్ర స్థాయి థీమ్ యోగా కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. యోగా ఉత్సాహికులు, విద్యార్థులు వేలాదిగా తరలివచ్చారు. 26 జిల్లాల్లో 26 రోజుల పాటు 26 ఉధృతాలతో యోగాంధ్ర ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి వర్గాన్ని యోగాంధ్రలో భాగం చేసే లక్ష్యంతోనే థీమ్ యోగా కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రంలో కనీసం 2 కోట్ల మంది యోగాలో ప్రవేశించేలా అవగాహన శిక్షణ ఇస్తున్నారు. 26 రోజులు 26 జిల్లాల్లో 26 యోగా థీమ్స్తో డిఫరెంట్ క్రాస్ సెక్షన్స్ ప్రజల్ని యోగాకి ప్రవేశం కల్పించాలని, యోగా యొక్క ఉపయోగాలు ప్రజలందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని చాలా ప్రెస్టీజియస్గా టేకప్ చేస్తున్నారు. అందులో భాగంగా మొదటి రోజు ఎన్టీఆర్ జిల్లాలో యోగా ప్రాక్టీషనర్స్, అంటే యోగా ఆల్రెడీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళతో పాటు జనరల్ పబ్లిక్ కూడా మోటివేట్ చేయడానికి ఈ థీమ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతోంది. చాలా సంతోషం. చాలామంది ఔత్సాహికులు చాలా మంచి ఇంట్రెస్ట్తో బాగా ఎర్లీగానే ఇక్కడికి వచ్చారు. మనకి ఇంటర్నేషనల్ యోగా డే 21వ తారీఖు జూన్ ఏదైతే మనం జరుగుతుందో అందులో మన ప్రధానమంత్రి గారు యోగా ఇంటర్నేషనల్ యోగా డే స్టార్ట్ చేసిన 10 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా 11వ ఇంటర్నేషనల్ యోగా డే మనం జరుపుకుంటున్న సందర్భంగా వైజాగ్, మన ఆంధ్రప్రదేశ్ వైజాగ్లో పార్టిసిపేట్ చేస్తానని చెప్పడం మన ముఖ్యమంత్రి గారు ఇన్విటేషన్ మీద, ఆ కార్యక్రమానికి ఒక పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి, హెల్త్ ఆరోగ్యం అలాగే మనం వెల్ బీయింగ్, ప్రతి ఒక్క మనిషికి కూడా మన బాడీ చాలా ఇంపార్టెంటు. 26 రోజులు 26